వెల్కమ్ టు ఏకేఎన్ న్యూస్. నేను మీ కిషోర్. ఓటింగ్ శాతం పూర్తయింది. ప్రజలందరూ ఓట్లేసి ఇంట్లోనే ఉన్నారు. అదే అభ్యర్థులు మాత్రం గుండెల్లో దడలు పుట్టిస్తున్న ఎన్నికల వేళ కౌంటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మన దగ్గర ఒక సరికొత్త ఎనాలిసిస్ అయితే ఏకేఎన్ న్యూస్ రెడీ చేసిందని చెప్పవచ్చు. అయితే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గురించి అయితే ఈరోజు కొన్ని నియోజకవర్గాల వారీగా ఎనాలిసిస్ చేయడం జరుగుతుంది. అయితే రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, అమలాపురం, మండపేట, రామచంద్రపురం ఈ 7 నియోజకవర్గాలు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా జిల్లాల వారీగా విడదీసిన తర్వాత అమలాపురం పార్లమెంటు పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఈ 7 నియోజకవర్గాల గురించి కూడా ఈరోజు ఒక ఎనాలిసిస్ అయితే ఏకే న్యూస్ సంప్రదించింది. దాన్ని బట్టి అసలు ఆ నియోజకవర్గాల వారీగా గెలిపి ఎవరిని వరుస్తుంది. ఒక పక్క 7 నియోజకవర్గాల్లో కూటమి మాదంటే మాదంటుంది, అలాగే వైసీపీ కూడా మేమేం తక్కువ చేయలేదు, మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని కూడా వారు ప్రజల్లోకి వెళ్తే ఓట్లు అభ్యర్థించి ఓట్ల శాతాన్ని పూర్తి ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో అయితే కౌంటింగ్ కూడా ఒక 5 రోజులు ఉన్న నేపథ్యంలో ఈ 7 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుపు ఎవరిది, కూటమి మీద వైసీపీ దాన్ని తెలుసుకుని అయితే ఈరోజు ప్రయత్నం మేము ముందుకు తీసుకొచ్చాం. అయితే రాజోల్ నియోజకవర్గం నుంచి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. రాజోల్ నియోజకవర్గం 2019లో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ అక్కడ విజయం సాధించారు. అలాగే సెకండ్ ప్లేస్లో బొంతు రాజేశ్వరరావు వైసీపీ నుంచి స్వల్ప 814 ఓట్లతో ఓటమి పొందారు. అలాగే టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు, ఈయనకి దాదాపు 44,592 ఓట్లు అయితే 2019లో పోలైనాయి. బొంతు రాజేశ్వరరావుకి వచ్చి 49,239 ఓట్లు పోలైనాయి. అయితే విజయకేతనం నుంచి జనసేన పార్టీని రాపాక వరప్రసాద్కి 53 ఓట్లు అయితే అతనికి పోలైన సంగతి తెలిసింది. అయితే స్వల్ప మెజారిటీతో అక్కడ జనసేన విజయకేతన ఎగరవేసినది ఏకైక సీటు కూడా అదే అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడే అదే రాజోల్లో జనసేన నుంచి దేవా వరప్రసాద్ అన్న ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని అక్కడ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టిన అయితే పరిస్థితి ఉంది. అయితే వైసీపీ నుంచి ఇక్కడ టీడీపీలో 44,590 ఓట్లు పోలైన గొల్లపల్లి సూర్యారావు ఏదైతే టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ విషయం తెలిసింది. అయితే అతనికి టికెట్ నిరాకరించడంతో ఇక్కడ వైసీపీకి వెళ్ళి ఆయన పోటీ చేశారు. ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ జనసేన బలంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో బొంతు రాజేశ్వరరావు, గొల్లపల్లి సూర్యారావు, రాపాక వరప్రసాద్ ముగ్గురు కూడా 2019లో ప్రత్యర్థులుగా ఉన్నారు. 2024 వచ్చేటప్పటికి ఈ ముగ్గురు కూడా ఒకే పార్టీలో ఉన్నారు. రాపాక వరప్రసాద్ వచ్చి ఇక్కడ అమలాపురం పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదే బొంతు రాజేశ్వరరావు కూడా జనసేన టికెట్ ఆశించి ఆయన కూడా మళ్ళీ తిరిగి వైసీపీ గూటుకే చెందారు. అది గొల్లపల్లి సూర్యారావు టీడీపీ టికెట్ ఆశించి ఆయన టీడీపీ రావడంతో వైసీపీకి వెళ్ళి ఆయన వైసీపీ టికెట్ తెచ్చుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో రాపాక వరప్రసాద్ జనసేన నుంచి పోటీ చేసి గెలిచిన సందర్భంలో ఇక్కడ కూడా జనసేన గెలుస్తుందన్న ఒక టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. అయితే మా సర్వేలో తేలింది ఏంటంటే ఇక్కడికి బొంతు రాజేశ్వరరావు, గొల్లపల్లి సూర్యారావు, అలాగే రాపాక వరప్రసాద్ ముగ్గురు ప్రత్యర్థులు కూడా ఈరోజు వైసీపీకి పనిచేస్తూ ఉన్నారు. ఇది డెఫినెట్లీగా ఇక్కడ వైసీపీ తక్కువ మెజారిటీతో ఇక్కడ వైసీపీ గెలుస్తుందని కూడా మేము చెప్తూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి పి గన్నవరం నియోజకవర్గానికి ఒక చరిత్ర అయితే ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారో అక్కడ అధిష్టానంలో కూడా అదే పార్టీ సీఎంగా ప్రమాణం చేస్తాం. గత సర్వేలు కూడా అలాగే గత చరిత్రను చూసుకుంటూ ఉంటే చెప్పవచ్చు. అయితే 2019లో వైసీపీ పార్టీ నుంచి కొండేటి చిట్టుబాబు విజయం సాధించారు. 67,373 ఓట్లు అతనికి అప్పుడు వచ్చినాయి. తర్వాత టీడీపీ నుంచి నేలపూడి స్టాలిన్ బాబు పోటీ చేశారు. 45,166 ఓట్లు అతనికి పోలేయి. తర్వాత జనసేన నుంచి పాముల రాజేశ్వరిదేవి 36,259 ఆవిడకి వచ్చినాయి. కానీ ఇక్కడ చూసుకుంటే 22,207 ఓట్లు కొండేటి చిట్టుబాబుకి మెజార్టీ వచ్చి అతను గెలుపొందారు వైసీపీ నుంచి. అయితే ఇక్కడ చూసుకుంటూ ఉంటుంటే నేలపూడి స్టాలిన్ బాబు, పాముల రాజేశ్వరిదేవి ఇద్దరు కూడా ఈరోజు వైసీపీలో చేరారు. అంటే టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి, జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థి కూడా ఈరోజు వైసీపీకి పనిచేశారు. ఇక్కడ కొండేటి చిట్టుబాబు కాంగ్రెస్ గుడికి చెందిన విషయం, కాంగ్రెస్ గుడికి వెళ్ళారు. ఆయన కాంగ్రెస్ తరపున ఇప్పుడు 2024లో పోటీ చేస్తున్నారు. అదే వైసీపీ పార్టీ నుంచి విప్పర్తి వేణుగోపాలరావు, ప్రస్తుత జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఆ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అది జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ. అది ఇక్కడ హాట్ టాపిక్ ఏంటంటే పి గన్నవరం నియోజకవర్గం ఏదైతే మహాసేన రాజేష్కి టికెట్ కేటాయించిన తర్వాత అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన తప్పించి ఇక్కడ జనసేన కూటమి అభ్యర్థి అయిన జనసేనని ఇక్కడ గిడ్డి సత్యనారాయణ కూటమి అభ్యర్థులు నియమించడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే జనసేన మేము ఈజీగా గెలుస్తాం, ఎందుకంటే గతంలో టీడీపీకి 45,000, పాముల రాజేశ్వరికి 36,000 కలిస్తే 80,000 పైచీలకు ఓట్లు మాకు పడుతున్నాయి. ఈరోజు గన్నవరం సీటు మేము గెలుస్తామని వాళ్ళు ధీమా చెప్తున్నారు. అయితే ఒకటి ఆలోచించాలి, ఇక్కడ ఆల్రెడీ నేలపూడి స్టాలిన్ అవనండి, పాముల రాజేశ్వరి అవనండి, ఎవరైతే అభ్యర్థులుగా పోటీ చేశారో జనసేన టీడీపీ నుంచి వారు ఈరోజు వైసీపీకి పనిచేసిన విషయం తెలిసింది. అయితే ఇక్కడ విప్పర్తి వేణుగోపాలరావు
జడ్పీ చైర్మన్గా ఉండుంటూ సుమారు 8,50,00,000 నియోజకవర్గ అభివృద్ధికి పనిచేశారని కూడా వాళ్ళు సొంత ప్రూఫ్లతో కూడా చూపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జడ్పీ చైర్మన్గా ఆయన చేసినటువంటి సేవలు గ్రామాల్లో సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, వాటర్ ట్యాంక్స్ ఇలా అనేక నిధులు జడ్పీ నిధుల నుంచి ఆయన నియోజకవర్గానికి ఎంతో కొంత మేలు చేశారనేది ప్రజల్లో ఒక భావం అయితే ఉంది. ఆయన పైగా సౌమ్యుడు, ఎటువంటి వివాదరహితుడని కూడా ఆయనకు ఒక ముద్ర అయితే ఉంది. అయితే ఇక్కడ విప్పర్తి వేణుగోపాలరావు గెలుపు ఈజీ అని కూడా వైసీపీ నేతలు కానీ చెప్తున్నారు. అంటే చూసుకుంటూ ఉంటుంటే ఇక్కడ గిడ్డి సత్యనారాయణ, విప్పర్తి వేణుగోపాలరావు మధ్య ఈక్వేషన్ చూసుకుంటుంటే విప్పర్తి గెలుపుకి అంచనాకి ఎలా లేదన్నా కానీ సుమారు 5,000 నుంచి 8,000 ఓట్ల మెజారిటీతో విప్పర్తి వేణుగోపాలరావు గెలుస్తున్నాడని మా సర్వేలో తేలింది. ఎందుకంటే ఇక్కడ నేలపూడి స్టాలిన్ బాబు, పాముల రాజేశ్వరి ఒక టీడీపీ అండ్ జనసేన నుంచి వచ్చిన అభ్యర్థులు ఈరోజు విప్పర్తి వేణుగోపాలరావు కృషి చేశారని. ఇంకో విషయం ఏంటంటే నిన్న మొన్నటి వరకు కూడా టికెట్ ఆశించినటువంటి మందపాటి కిరణ్ కుమార్ టీడీపీ టికెట్ ఆశించి ఆయనకు ఆశ చూపించిన ఆయన కూడా ఈరోజు వైసీపీ పార్టీలో చేరి వైసీపీకి ఆయన గెలుపుకి కృషి చేశారు. అంటే ఇక్కడ చూస్తుంటే పి గన్నవరం నియోజకవర్గంలో విప్పర్తి గెలుపని ఈజీగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన జడ్పీ చైర్మన్గా చేసిన సేవలు కానివ్వచ్చు, ఆయన మంచితనం కానివచ్చు, ఇక్కడ విప్పర్తికి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక్కడ గెలుపోవడం సమస్యలు డెఫినెట్లీగా కూడా ఇక్కడ విప్పర్తి వేణుగోపాలరావు పి గన్నవరం వైసీపీ కైవసం చేసుకోబోతుంది. ఇంకా అమలాపురం నియోజకవర్గానికి వస్తే 2019 నియోజకవర్గంలో పినిపే విశ్వరూపు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి హైదరాబాద్లో ఆనందరావు, జనసేన నుంచి శెట్టిబత్తుల రాజుబాబు పోటీ చేసి ఉన్నారు. అయితే ఇక్కడ విశ్వరూపు 72,003 ఓట్లతో, హైదరాబాద్లో ఆనందరావు 46,349 ఓట్లతో, శెట్టిబత్తుల రాజుబాబు 45,200 ఓట్లు అప్పుడైతే పోలైనాయి. ఇక్కడ మెజార్టీ చూసుకుంటే ఇంచుమించు 20,000 పైబడే విశ్వరూప్ అక్కడ గెలిచి ఆల్రెడీ ప్రస్తుతం మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ నేపథ్యంలో 2024 నుంచి మళ్ళీ వైసీపీ నుంచి కూడా పినిపే విశ్వరూప్ పోటీ చేస్తున్నారు. హైదరాబాద్లో ఆనందరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అంటే ఇక్కడ మూడో వ్యక్తి వచ్చేటప్పటికి పరమట శ్యామ్ కుమార్ అని ఒక సర్పంచ్ అక్కడ పోటీ చేస్తున్నారు. టీడీపీ టికెట్ ఆశించి ఆయన టీడీపీ టికెట్ ఇవ్వని పక్షంలో ఆయన ఒక టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఒక ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తున్న విషయం తెలిసింది. అయితే ఇక్కడ ఏమిటంటే అమలాపురం జిల్లా విషయంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇక్కడ కీలక నేత అయినటువంటి వాసంశెట్టి సుభాష్ కూడా టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళడంతో అక్కడ వైసీపీ మొత్తం జీరో అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ పరమట శ్యామ్ అనే వ్యక్తి అమలాపురం టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి కనీసం అక్కడ ఒక 5 నుంచి 10,000 ఓట్లు కనుక పరమట శ్యామ్ కుమార్కి పోలైతే విశ్వరూపు గెలుపు ఈజీ అని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటుంటే ఇక్కడ జిల్లా నేపథ్యంలో కానీ ఒక బీసీలు, ఓసీలు కూడా వైసీపీకి చాలా యాంటీగా పనిచేశారు. ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో ఆనందరావు గెలుస్తున్నారు అని మా విషయంలో తేలింది. కానీ ఇక్కడ పరమట శ్యామ్ గెలుపుకి కీలకంగా మారనున్నారు. 10,000 ఓట్లు కనుక పరమట శ్యామ్కి పోలైతే విశ్వరూపు గెలుపు ఈజీ అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ ఇప్పుడు ప్రజెంట్ 2024లో అమలాపురం టీడీపీకి ఎడ్జ్లో కొంచెం తక్కువ ఓట్ల మెజార్టీతోనే ఆనందరావు గెలుస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కొత్తపేట నియోజకవర్గం. కొత్తపేట 2019లో చెర్ల జగ్గిరెడ్డి వైసీపీ నుంచి, టీడీపీ నుంచి బండారు సత్యానందరావు, జనసేన నుంచి బండారు శ్రీనివాస్ పోటీ చేశారు. అదే చెర్ల జగ్గిరెడ్డికి 82,645 ఓట్లు పోలవగా బండారు సత్యానందరావుకి 78,607 ఓట్లు పోలయ్యాయి. జనసేన బండారు శ్రీనివాస్ నుంచి 35,833 ఓట్లు అయితే 2019లో వీరికి పోలైనాయి. ఇక్కడ గెలుపు కూడా రమేరేమో ఒక 4,000 మెజార్టీ జగ్గిరెడ్డి గారు తక్కువలో గెలిచిన సంగతులు ఉన్నాయి. అలాగే ఇక్కడ 2024 నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి చెర్ల జగ్గిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా బండారు సత్యానందరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అని ఇక్కడ చెర్ల జగ్గిరెడ్డికి మైనస్ అంటూ ఏమీ లేదు. ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోనసీమ జిల్లాలో ఆ 7 నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందిన నియోజకవర్గం ఏదని చెప్తే ఎవరైనా కళ్ళు మూసుకుని కొత్తపేట నియోజకవర్గం అయితే చెప్తారు. ఎందుకంటే తన సొంత నిధులతో రోడ్లు వేసి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్న ఏకైక వ్యక్తి చెర్ల జగ్గిరెడ్డిగానో చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఆయనకు ఒకటే ఒక మైనస్, ఇక్కడ బండారు సత్యానందరావు టీడీపీ, జనసేన నుంచి బండారు శ్రీనివాసరావు వీళ్ళిద్దరూ కలవడం వల్ల ఈయనకి మైనసే తప్ప నియోజకవర్గాల వారిగా ఈయన మీద ఎటువంటి నెగిటివ్ టాక్ అనేది కూడా లేదు. ఏదైనా అద్భుతం జరిగితే జగ్గిరెడ్డి గెలవాలే తప్ప కొత్తపేట మాత్రం టీడీపీకే బాగుంది, టీడీపీకి గెలుస్తుందని మాకు తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి మండపేట నియోజకవర్గం. 2019లో టీడీపీ నుంచి వేగుల జోగేశ్వరరావు, వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం నుంచి పక్క నియోజకవర్గం వెళ్ళి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే జనసేన పార్టీ నుంచి వేగుల లీలాకృష్ణ, వీరికి 35,173 ఓట్లు అయితే పోలేని. పిల్లి సుభాష్ చంద్రబోస్ 67,429 ఓట్లు పోలేని. అండ్ టీడీపీ వేగుల జోగేశ్వరరావుకి 78,029 ఓట్లు అయితే పోలేని. ఇక్కడ కూడా సుమారు 20,000 పైన మెజార్టీతో టీడీపీ ఇక్కడ సీటు గెలుచుకుంది. ఇక్కడ 2024 నియోజకవర్గం వచ్చేటప్పటికి ఇక్కడ టీడీపీ నుంచి వేగుల జోగేశ్వరరావు,
వైసీపీ నుంచి టీడీపీలో 2019లో రామచంద్రపురం నుంచి పోటీ చేసి ఓడిపోయి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు ఇక్కడ కంటెస్టెంట్ చేస్తున్నారు. 2024లో పోలింగ్ శాతం కూడా పూర్తయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వేగుల జోగేశ్వరరావుకి మండపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు అయితే ఓటమి అనేది అయితే లేదు. ఇక్కడ యాడ్రిగా గెలుస్తూనే వస్తున్నారు. కానీ ఇక్కడ మొన్న జరిగినటువంటి లోకల్ ఎలక్షన్, సర్పంచ్, మున్సిపల్ ఆ ఎలక్షన్లో మాత్రం తోట త్రిమూర్తుల హావా అయితే గట్టిగానే ఉంది. కానీ ఇక్కడ ఎంత చూసుకున్నా కానీ టీడీపీ గెలుపుకి ఎక్కువ మెజార్టీ ఉందని చెప్పవచ్చు. కానీ ఏదైనా అద్భుతం జరిగితే ఇక్కడ తోట త్రిమూర్తులు గెలవాలే తప్ప అప్పటి వరకు కూడా వేగుల జోగేశ్వరరావు గెలుపు అయితే సాధ్యమని చెప్పవచ్చు. ఇంకా రామచంద్రపురం నియోజకవర్గాన్ని చూస్తే వైసీపీ నుంచి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఆయన పోటీ చేశారు 2019లో. టీడీపీ నుంచి తోట త్రిమూర్తులు పోటీ చేశారు. జనసేన నుంచి పోలిశెట్టి చంద్రశేఖర్ పోటీ చేశారు. అక్కడ 75,365 ఓట్లు చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణకి పోల్ అవ్వగా తోట త్రిమూర్తులకి 70,197 ఓట్లు పోలయ్యాయి. పోలిశెట్టి చంద్రశేఖర్ జనసేనకి 18,529 ఓట్లు పోలయ్యాయి. అంటే ఇక్కడ కాపు ఓటు కీలకంగా ఉన్న రామచంద్రపురం నియోజకవర్గంలో ఏదైతే మెజార్టీ ఓట్లు ఉన్న సెట్టిబల్జీ ఓట్లను తీసుకుంటే తర్వాతి స్థానంలో ఉన్న కాపు ఓటర్స్ అందరూ కూడా తోట త్రిమూర్తులకే అనుకూలంగా చేశారు. అంటే జనసేనకి అక్కడ అంత ఓట్ బ్యాంక్ లేదనేది కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే 2019లో తోట త్రిమూర్తులు హావా చాలా మటుకు కొనసాగి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గెలిచినా కానీ ఇక్కడ కాపు ఓటింగ్ కీలకంగా చూసుకుంటే ఇక్కడ తోట త్రిమూర్తులకే కాపులందరూ కూడా మెజార్టీ ఓటింగ్ అనేది చూపించారు. ఇక్కడ సుమారు 5,000 మెజార్టీతో చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పోటీ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈయన రాజమండ్రి పోటీ చేస్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే 2019లో వైసీపీ గెలిచిన రామచంద్రపురంలో ఇప్పుడు అదే నియోజకవర్గానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ అనే రాజ్యసభ సభ్యుడైన పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు పిల్లి సూర్యప్రకాష్ అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే టీడీపీ నుంచి ఏదైతే వైసీపీ నుంచి కీలక నేతగా ఉన్నటువంటి అమలాపురం సంబంధించిన వాసంశెట్టి సుభాష్ అక్కడ టీడీపీ కంటెస్టెంట్గా పోటీ చేశారు. వాసంశెట్టి సుభాష్కి అక్కడ అన్ని విధాలుగా చాలా బాగుంది. ఇక్కడ ర్యాలీ కానీ మొన్న జరిగిన ఈ ఎలక్షన్ ఓటింగ్ శాతంలో కూడా ప్రతి సర్వే కూడా వాసంశెట్టి సుభాష్ గెలుస్తున్నారు అనేది ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. అలాగే బెట్టింగ్లు కూడా విపరీతంగా రామచంద్రపురం ఒకటి పిఠాపురం అయితే 2 రామచంద్రపురం కూడా ప్రజల దృష్టి అయితే ఉంది. ఎందుకంటే ఒక యువనేత ఒక సంచలనం ఎస్ఏఎఫ్ అధినేత వాసంశెట్టి సుభాష్ అక్కడ కంటెస్ట్ చేయడం మెయిన్ విశేషం. తన కోసం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు వచ్చినా రాకపోయినా సుభాష్ గెలుపు అనేది తథ్యమని కూడా గతంలో కూడా మనం ఒక ఇంటర్వ్యూలో డిబేట్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వైసీపీ నుంచి పిల్లి సూర్యప్రకాష్, టీడీపీ నుంచి వాసంశెట్టి సుభాష్ ఇద్దరు కూడా మంచి స్నేహితులే. ఏదైతే రాజకీయంగా ఇద్దరికి ఒక వేరే పార్టీల నుంచి సీట్లు రావడంతో ఏదో రాజకీయ సందర్భంగా కొన్ని మాటలు అయితే చేరుకుంటూ ఇద్దరు మంచి స్నేహితులు. కానీ ఇద్దరులో ఎవరు గెలిచినా ఓకే. కానీ ఇక్కడ వాసంశెట్టి సుభాష్ అన్న వ్యక్తి గెలిస్తేనే ప్రజలకు మేలు చేస్తాడు. ఎందుకంటే కరోనా సమయంలో కానీ లాక్డౌన్ విషయంలో ఇతను చేసిన సేవలు ఎవరు మర్చిపోలేని విషయం. ఇతను ఒక చిన్న మీటింగ్ పెడితేనే లక్షలాదిగా తరలి వచ్చే వాసంశెట్టి సుభాష్ గెలిపికి అందరూ కూడా కృషి చేశారని కూడా తెలుస్తోంది. అయితే దీన్ని మాత్రం వాసంశెట్టి సుభాషే గెలుస్తారని మేము కూడా చెప్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఇది టఫ్ ఫైట్ కూడా జరుగుతుంది. దీనికి క్వశ్చన్ మార్క్ అయితే వేస్తున్నాం. మా సర్వేలో మాత్రం సుభాష్ గారు గెలుస్తారని వచ్చింది. ఫైనల్గా ముమ్మడివరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నుంచి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ 2019లో గెలుపు సాధించారు. 78,522 ఓట్ల అతను పోలేని. అంటే టీడీపీ నుంచి దాట్ల బుచ్చిబాబు పోటీ చేస్తున్నారు. 72,975 ఓట్లు అతనికి పోలేని. జనసేన నుంచి పితాని బాలకృష్ణ 33,334 ఓట్లు అయితే గతంలో పోలేని విషయం. ఇప్పుడు చూసుకుంటే 2024 సంవత్సరంలో వైసీపీ నుంచి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు. టీడీపీ నుంచి దాట్ల సుబ్బరాజు మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గమైనటువంటి పొన్నాడు సతీష్కే ఎక్కువగా బాగుండేది. కానీ ఇక్కడ సమీకరణల దృష్ట్యా ఇక్కడ పితాని బాలకృష్ణ కూడా జనసేన టికెట్ ఆశించి భంగపడి మళ్ళీ వైసీపీలో చేరారు. అయితే ఇక్కడ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గెలుస్తారు అనే నేపథ్యంలో అలాగే దాట్ల బుచ్చిరాజు కూడా గెలుస్తారనే ధీమాలతో ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే వీరిద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ అవుతుంది. మొదటి వరకు కూడా దాట్ల సుబ్బరాజు గెలుపు ఖాయమని అయితే తేలింది. కానీ ఇక్కడ ఏదైతే పితాని బాలకృష్ణ ప్రభావం కనుక ఇక్కడ కానీ పనిచేస్తే వైసీపీ విజయాన్ని ఎవరో ఆపలేరు. కానీ ఇక్కడ ముమ్మడివారం మాత్రం టీడీపీకే కొంచెం ఎడ్జ్ ఉందని కూడా చెప్పవచ్చు. చూసుకుంటే 7 నియోజకవర్గాల్లో రాజోలు వైసీపీ కైవసం చేసుకోబోతుంది. పి గన్నవరం వైసీపీ కైవసం చేసుకోబోతుంది. అమలాపురం టఫ్ ఫైట్ ఉండబోతుంది. కొద్దిగా ఎడ్జ్గా టీడీపీయే బాగుంది. ముమ్మడివారం టఫ్ ఫైట్ నడుస్తుంది. టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తపేట టఫ్ ఫైట్ నడుస్తుంది. టీడీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మండపేట టీడీపీ గెలుస్తుంది. రామచంద్రపురం టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. థ్యాంక్ యూ.